హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాత్కాస్ మ్యాజిక్ వరల్డ్. చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ నేను వీడియో పోస్ట్ చేస్తున్నానండి. ఇది కూడా నేను చేసింది కాదు, కానీ నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. జస్ట్ నేను బయటకు వెళ్ళినప్పుడు మేము తిన్న ఐస్ క్రీమ్స్, ఇవి ఫ్రెష్ రియల్ ఫ్రూట్స్తో చేసిన లైవ్ ఐస్ క్రీమ్స్ అండి. ఇవి ఎలా చేశారో నేను అక్కడ అంటే వెయిట్ చేస్తున్నాం కదా వాళ్ళు చేసిన తర్వాత తినడానికి, ఈలోపు నేను వీడియో తీశాను. ఎలా వీడియో తీసా కదా మీకు పోస్ట్ చేద్దామనిపించింది. మీకు ఈ వీడియో నచ్చితే నేను కూడా ఆ రెసిపీ నేను ఇంట్లో తయారు చేసి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. అందుకని ఈ రెసిపీ వీడియో చేసి మీకు చూపిస్తున్నాను. ఇది నేను ట్రై చేస్తాను నేను ఇంట్లో, గ్యారంటీ. ఈలోపు మీకు ఇక్కడ రెసిపీ చేసింది కూడా మీకు వీడియో పోస్ట్ చేస్తాను అనమాట. ఇప్పుడు ఇది ఫస్ట్ది పుచ్చకాయ ఐస్ క్రీమ్ అండి, వాటర్ మెలన్ ఐస్ క్రీమ్. ఇది మనకి ఏవి ప్రిజర్వేటివ్స్ కానీ ఎసెన్సులు అట్లాంటివి ఏమీ వేయకుండా ఫ్రెష్ క్రీము, ఫ్రెష్ ఫ్రూట్స్తో చేస్తున్నారండి. అంటే వాళ్ళు ఒక మెజర్మెంట్స్ తీసుకుంటున్నారు. ఇంత ఒక స్కూప్కి ఇలాగా అని చెప్పేసి మెజర్ చేసుకొని ఆ క్వాంటిటీస్తో చేస్తున్నారన్నమాట. ఫ్రూట్స్ ఫ్రెష్ క్రీమ్ని మిక్స్ చేసి ఫస్ట్ క్రష్ చేసేస్తారనమాట. అది క్రష్ చేసి మొత్తం లిక్విడ్గా అయిపోయిన తర్వాత దాన్ని ఈ ఐస్ బాగా కూల్గా ఉంటుంది కదా, ఈ మెషిన్ మీద వేసేసి దాన్ని బాగా స్మాష్ చేసి అంతా స్ప్రెడ్ చేసి అలా చేస్తున్నారు, చూసారు కదా. అలా చేసి బాగా ఐస్ కూల్ అయ్యే వరకు, ఆ లిక్విడ్ మొత్తం ఐస్ క్రీమ్ లాగా కూల్ అయ్యే వరకు చేసి అది మనకి స్కూప్ లాగా చేసి మనకి కోన్లో కానీ కప్లో కానీ పెట్టిస్తారనమాట. ఇది సమ్మర్ సీజన్ కాబట్టి అందరూ ఐస్ క్రీమ్స్ తింటారు చక్కగా. అంటే జలుబు చేయదు, ఏం చేయదు. వేడికి కూడా మనకి ఐస్ క్రీమ్స్ తినాలనిపిస్తుంటుంది కదా, అది ఫ్రూట్స్ కూడా తినాలనిపిస్తుంటుంది. ఫ్రూట్స్ కూడా ఎక్కువ తీసుకుంటాం సమ్మర్లో. అలాగా ఈ ఫ్రూట్స్తో ఐస్ క్రీము మిక్స్ చేసుకొని మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీ అండి. మనం ఫ్రెష్ క్రీము, ఫ్రూట్స్, మనకి టేస్ట్కి సరిపడా, దానికి కొంచెం షుగర్, ఎక్కువ షుగర్ పట్టదండి ఐస్ క్రీమ్కి. మనం ఫ్రెష్ క్రీమ్ తీసుకుంటాం కాబట్టి ఇవి రెండు మిక్స్ చేసేసుకొని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చక్కగా మన ఫ్రూట్స్ ఫ్రెష్ ఐస్ క్రీము రెడీ అయిపోతుంది. మనకి ఇందులో ఎటువంటి ఎసెన్సెస్ కానీ ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ ఏమీ వేయరు, ఎందుకంటే స్టోరేజ్ చేసేది కాదు కాబట్టి మనకి ఇంకా హార్మ్ఫుల్ కూడా ఏమి ఉండదన్నమాట. ఫ్రెష్ ఫ్రూట్స్తో చేస్తున్నారు, అప్పటికప్పుడు మనకి ఫ్రెష్ క్రీమ్తో చేసి ఇస్తున్నారు కాబట్టి మనకి ఇందులో హార్మ్ఫుల్ ఉండదు, హెల్తీగానే ఉంటుంది. అది సమ్మర్లో ఇంకా హెల్తీగా ఉంటుంది. చూసారు కదా, ఇది పుచ్చకాయ. ఇప్పుడు నెక్స్ట్ కివీది చూసారా, అందులో లోపల సీడ్స్ కూడా మీకు బ్లాక్ కలర్ సీడ్స్ కూడా కనిపిస్తున్నాయి. సేమ్ అసలు ఏదైనా కానీ ఇంకా ఒకటే ప్రొసీజర్. ముందు వాళ్ళు ఆ ఫ్రూట్స్ క్రీమ్ని క్రష్ చేసేస్తారనమాట. క్రష్ చేసేసి ఆ లిక్విడ్ని దీని మీద పోసేసి అది మొత్తం ఐస్ క్రీమ్ లాగా గడ్డ కట్టే వరకు దాన్ని స్ప్రెడ్ చేసి అటు తిప్పి ఇటు తిప్పి మొత్తం ఒక స్కూప్ లాగా తయారు చేస్తారన్నమాట. ఇవి అందరూ చూసే ఉంటారు. మనం చాలా ఫంక్షన్స్లో కానీ అట్లాంటప్పుడు కూడా అప్పటికప్పుడు లైవ్ స్టాల్స్ పెట్టి కూడా చాలామంది ఆల్రెడీ ఫంక్షన్స్ అప్పుడు కూడా చేశారు. కానీ ఇప్పుడు సమ్మర్ మళ్ళీ గుర్తు చేస్తున్నాను, సీజన్ కదా మన ఫ్రూట్స్కి ఐస్ క్రీమ్స్కి, కాబట్టి మళ్ళీ అందరూ చేసుకోవడానికి కూడా ట్రై చేస్తారని జస్ట్ వీడియో చేస్తున్నానండి. ఇప్పుడు కివీ ఐస్ క్రీమ్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ మ్యాంగో ఐస్ క్రీమ్. సేమ్ యాజ్ టీజ్ అండి ప్రొసీజర్. క్రష్ చేసేసి ఆ లిక్విడ్ని పోసి ఐస్ క్రీమ్ లాగా చేసి మనకి ఇస్తారు. పిల్లలకి ఇట్లాగా వెరైటీగా చేస్తే, ఫన్నీగా చేస్తే వాళ్ళకి
కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. మనం ఇంట్లో చేసి పెట్టిన తృప్తి కూడా వేరుగా ఉంటుంది. మనం చేసి పెట్టాం, మనం సొంతగా చేసి పెట్టామని చెప్పి ఆ ఫీల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళకి నచ్చితే ఇంకా సంతోషంగా ఉంటుంది. ఇవి మనం ఇంట్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను తప్పకుండా వీడియో చేసి పెడతాను. మీకు ఏ ఫ్రూట్తో కావాలో, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీకు ఏ ఫ్రూట్తో చేసి పెట్టి వీడియో పెట్టమంటారో నా కామెంట్ బాక్స్లో ఇవ్వండి. నా ఛానల్ చూడటం ఇది మొదటిసారి అయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మీకు నేను వీడియో పోస్ట్ చేసినప్పుడల్లా నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. ఇప్పుడు అసలు మ్యాంగో సీజన్ కాబట్టి అందరూ మ్యాంగోనే ఆర్డర్ చేస్తారు మ్యాక్సిమం. మనకి సీజన్లలోనే దొరుకుతుంది కాబట్టి మ్యాంగో. అయిపోయింది, ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. మొత్తం 3 ఫ్లేవర్స్ మేము ఆర్డర్ చేసామండి. ఆ 3 ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్స్ వాళ్ళు చేసింది మీకు వీడియో చేసి పెట్టాను. ఇది ఎక్కడో కదండి, మన విజయవాడ బందర్ రోడ్లో వాణి స్వీట్స్ వాళ్ళు, బందర్ వాళ్ళు వాణి స్వీట్ షాపు ఇక్కడ ఓపెన్ చేశారు కదా, అందులోనే పక్కన ఐస్ క్రీమ్కి కౌంటర్ ఉంది. ఆ కౌంటర్లోనే మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా మీరు ఎక్కడ వెళ్ళి లైవ్ ఐస్ క్రీమ్ తినచ్చు. చక్కగా మన రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయండి. TIB, ది ఐస్ క్రీమ్ బేకరీ. మీకు వాళ్ళ మెనూ కార్డ్ కూడా ఇందులో చూపిస్తున్నాను. మీకు ప్రైసెస్, డిఫరెంట్ వెరైటీసు. మేము సమ్మర్ కాబట్టి ఫ్రూట్సే తీసుకున్నాను, ఇంకా వేరే చాక్లెట్స్ కానీ వాటికి వెళ్ళలేదు. మీకు కూడా ఎప్పుడైనా వెళ్ళాలనిపిస్తే వీళ్ళు టేస్ట్ చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, బాగా చేస్తున్నారు. నెక్స్ట్ ఈ పక్కనే మనకి లైవ్ కౌంటర్స్, పూతరేకులు, బొబ్బట్లు, మళ్ళీ జిలేబీలు. ఈ వేడి బొబ్బట్లు అసలు చాలా టేస్ట్ చాలా బాగున్నాయండి. మనకి వాణి స్వీట్స్ అంటేనే చాలా ఫేమస్ స్వీట్ షాపు బందర్లో, చాలా నెంబర్ 1 స్వీట్ షాప్ ఎప్పటిదో. వాళ్ళు ఇక్కడ విజయవాడలో కూడా బ్రాంచ్ ఓపెన్ చేశారు. బ్రాంచ్ ఓపెన్ చేసి మనకి లైవ్ బొబ్బట్లు అప్పటికప్పుడు మనం ఆర్డర్ చెప్తే అప్పటికప్పుడు మనకి కాల్చి వేడిగా ఇస్తారు. మనకి పూతరేకులు కూడా అప్పటికప్పుడే వాళ్ళు ప్రిపేర్ చేసి రేకులు పక్కన పెట్టుకొని మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవరు, మనకి ఎలా కావాలంటే అలాగా పూతరేకులు కూడా అప్పటికప్పుడు రెడీ చేసి ఫోల్డ్ చేసి ఇస్తారండి. నేను యాక్చువల్గా పూతరేకు ఫోల్డ్ చేసేప్పుడు వీడియో తీసుకోవడం మిస్ అయ్యాను కాబట్టి మీకు పూతరేకులు ఫోల్డ్ చేసేది అవి అయితే నేను వీడియో చేయలేదు. ఇప్పుడు బొబ్బట్టు వీడియో అయితే తీసుకున్నాను. టేస్ట్ కూడా చాలా బాగుందండి. చాలా పలచగా చాలా బాగా చేశారు వాళ్ళు. ఆ పక్కన చూడండి, పేపర్ ఒకదాని మీద 2 పేపర్ల మధ్యలో ఇది పెట్టుకొని దాన్ని పూరి ప్రెస్తో రోల్ చేసి అవి పెనం మీద వేసి కాలుస్తున్నారు. అది కూడా నేతితో కాలుస్తున్నారు. ఇది కూడా కాస్ట్ ఏమి ఎక్కువ లేదండి. ఒక బొబ్బట్టు 20 రూపీస్, చాలా రీజనబుల్ ప్రైస్. ఇందులో కూడా మీకు వేరియేషన్స్ ఉన్నాయి, డిఫరెంట్ కోవా, బొబ్బట్టు, ఇంకా అలా రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు మనం లైవ్ కౌంటర్ జిలేబీ లైవ్ కౌంటర్లోకి వచ్చాం. ప్రజెంట్ అక్కడ పైనాపిల్ జిలేబీ వేగుతున్నాయండి. నేను జిలేబీ ఇంట్లో ట్రై చేశాను, అంటే మీకు వీడియోలో ఎప్పుడు పెట్టలేదు. ఇంట్లో నేను జిలేబీ ట్రై చేశాను.
కాకపోతే నేను యాపిల్తో ట్రై చేశాను, పైనాపిల్ ట్రై చేయలేదు. ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్న వెరైటీస్ ఆఫ్ జిలేబీలో మళ్ళీ రబడీ కూడా వేసిస్తారు. ఇవి పైనాపిల్ జిలేబీ అండి, ఇవి బెల్లం జిలేబీ. ఇవి నేను ఇంట్లో చేసినవి. ఫోటో ఒకటి ఉంది, మీకు వీడియో తర్వాత చేసి పెడతానండి. అవి ఓన్లీ ఆ ఫోటో నాకు దొరికింది, ఇదివరకు చేసుకున్నప్పుడు ఫోటో తీసుకున్నాను, ఆ ఫోటో పోస్ట్ చేశాను. మీకు ఈ స్వీట్ షాప్ కూడా పిక్ పెడుతున్నాను. ఇది మనకి బందర్ రోడ్లో డివి మేనర్ పక్కనే ఉందండి. ఇవి వేరే ఎన్ని రకాల పూతరేకులు ఉన్నాయో అన్ని రకాల పూతరేకులు వాళ్ళ వాటికి సంబంధించిన రేట్స్ లిస్ట్ అనమాట. ఓకే, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో